కరెక్ట్గా మా డాడీ దగ్గర 10,000 తీసుకున్నాను. నేను చెన్నై వెళ్తున్నాను, నా మొహటం ఇంట్లో డబ్బులు అడగంటే మొహటం కొంచెం. 10,000 ఉంది. ఈ 10,000లో నేను సూర్యతో కథ ఓకే చేయించుకుని అక్కడ సెటిల్ అయిపోవాలని వెళ్ళాను. నేనే బస్సులో వెళ్ళి అక్కడ చిన్న హోటల్ ఉంది, 450 రూపాయలు దాంట్లో రూము. మంచి 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 హోటలే, చిన్నది కానీ మంచి డీసెంట్ హోటల్. దాంట్లో ఉండేవాడిని. 3 రోజులైంది, 4 రోజులైంది. ఆయన కలుస్తున్నాడు రోజు, కానీ చెప్తాను అంటున్నాడు. 4 రోజులైంది, ఇక్కడ బిల్ అయిపోతుంది, నా 10,000 అయిపోయేటట్టు ఉన్నాయి. వెళ్ళి సార్ ఏం సార్ అంత దూరం నుంచి వచ్చాను, మీరు సూర్య అపాయింట్మెంట్ ఇప్పిలేదంటే, ఓ పని చేద్దాం, నువ్వు కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, ఆయన కథ చెప్తావా అన్నాడు. చెప్తా సార్ అన్న. కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అంటే సైనికుడు కెమెరామెన్. ఓకే. పితామగన్ అని శివపుత్రుడు కెమెరామెన్, బాలతో వర్క్ చేశాడు ఆయన. ఆయనకి వెళ్ళి ఫస్ట్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చూపించాం. చూపించి చాలా ఇంప్రెస్ అయ్యాడు. అది సినిమాటోగ్రఫీ బాగుంటుంది, అంటే షార్ట్స్ అవి బాగుంటాయి, అసలు అద్భుతంగా ఉంది, చెప్పు కథ చెప్పు అన్నాడు. నేను కథ చెప్పాను ఆయనకి. సూపర్ ఉంది కథ, నేను మాట్లాడతాను, నేను సూర్యతో మాట్లాడతాను. విశాల్ ఓకేనా నీకు అన్నాడు ఆయన. సూర్య ఇప్పుడు వేరే షూటింగ్లో ఉన్నాడు, విశాల్ అయితే ఓకేనా అంటే, ఈయన వేణుగారు విశాల్ కూడా మార్కెట్ ఉంది సార్, రోజు విశాల్ కూడా పెద్ద హీరోనే అన్నాడు. మనకేంది మార్కెట్ ఉన్న హీరో కావాలి, ఎవరితో తారకరత్న, దాసరథ్ కుమార్ వీళ్ళతో చేద్దామని వచ్చా. మార్కెట్ ఉన్న యాక్టర్ కావాలి. చేద్దాం సార్ పర్లేదు, ఏదో కాంప్రమైజ్ అయినట్టు కొంచెం బిల్డప్ ఇచ్చేవాడిని వాళ్ళ దగ్గర. పర్లేదు సార్ చేద్దామని. అప్పుడు వెళ్ళి విశాల్, ఆ రోజే విశాల్ అపాయింట్మెంట్ వేణుగారు తీసుకున్నారు. వెళ్ళి విశాల్ కథ చెప్పాను. విశాల్ పిచ్చి నచ్చింది, చేసేద్దాం అన్నాడు. వాళ్ళ బ్రదర్ విక్రమ్ కృష్ణ వచ్చాడు, నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటే, ఈయన వేణుగారు అంటే ఆయనతో మాట్లాడుకున్నాను, ఇంత్రో వచ్చాను, మీరు ఆయనతో మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంటాం లేదు సార్ టర్మ్స్ అని ఆయన వేణుగారు అన్నారు. అయిపోయింది, హ్యాపీగా వచ్చాం. నేను హోటల్ రూమ్లో పడుకున్నాను. మళ్ళీ వేణుగారు 9 o'clock ఫోన్ చేశారు నైట్. సరోజ్ ఇప్పుడు సూర్య అపాయింట్మెంట్ ఇచ్చాడు, కానీ మనం విశాల్ కథ చెప్పాము. సూర్యకి ఇప్పుడు నువ్వు కథ చెప్పినా కూడా విశాల్ తెలుస్తుంది, ఎలాగైనా ఇండస్ట్రీలో తెలుస్తుంది మనం చెప్పినట్టు, మరి ఏమంటావు అన్నాడు. నా ఏజ్ ఎంత 19, నాకేం తెలుస్తుంది అని చెప్తే, సార్ విశాల్ కన్నా సూర్య బెస్ట్ సార్ చెప్పేద్దామని. సరే పదా అని వెళ్ళిపోయాం. నైట్ 11 o'clock వెళ్ళాం. ఆ రోజే 9 ఫోన్ చేసాడు, 11కి వెళ్ళిపోయాం. సూర్య నెక్స్ట్ డే మార్నింగ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని వారణమాయరం సినిమా యూఎస్లో షూటింగ్ ఉంది. నెక్స్ట్ డే యూఎస్ వెళ్ళిపోతున్నాడు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారు అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి ఆయనకు కూడా ఇంట్రెస్ట్ అయ్యి ఏదో బాగుంటుంది